బ్రహ్మోస్మి దక్షిణాయన గ్రీష్మ ఋతో ఆషాఢమాస కృష్ణపక్ష చతుర్థి ఉపరి పంచమి. ఈరోజు గురువారం. ఈరోజు విశేషమైన రోజు. మనకి గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన చాలా విశేషం. గురువుగా జన్మించి గురుబోధన చేస్తూ ఎన్నో సంస్కృత గ్రంథాలని మనకి సాధారణ భాషలో అందించి మరియు ఎన్నో ఒక అద్భుతమైన సృష్టిని మనకి చూపించి చాలా గొప్ప పేరు ప్రతిష్ట పొందిన ఒక బ్రాహ్మణోత్తములైన మహాగురువుగా రాఘవేంద్ర స్వామిని పూజిస్తున్నాం. మనం ఈరోజు రాఘవేంద్ర స్వామి ఆరాధనలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు మనం భక్తి శ్రద్ధతో ఆ రాఘవేంద్ర స్వామి నామస్మరణ చేద్దాం. తర్వాత ఈరోజు మీ జీవితంలో కొన్ని అద్భుతాలని రాఘవేంద్ర స్వామి ఎలా అందించగలరు అనే దాన్ని మీకు తెలియజేస్తాను. ముందుగా గురువుల నామస్మరణ. ఈరోజు మనకి మంత్రబలం. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. మనమందరూ కూడా రాఘవేంద్ర స్వామి కల్పవృక్ష మంత్రము. కల్పవృక్షం అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది అందించే వృక్షం కల్పవృక్షం. అదే విధానంగా మనము కోరుకునే మహామంత్రం ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరుతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఈ మంత్రాన్ని ఈరోజు ఒక 108 సార్లు జపించండి. ఇప్పుడు కాకపోయినా సాయంత్రం జపించండి. అనుకూలమైతే ఇప్పుడే జపించండి. ఇది మహామంత్రం, కల్పవృక్ష మంత్రం. కోరిన కోరికల్ని తీర్చే ఒక మహామంత్రం ఈ ఒక మంత్రం. ఎంత గొప్ప మంత్రమో. గురువుల గురించి మనం ఎంత తెలియచేసినా చాలా తక్కువే. ఎందుకంటే వాళ్ళ అనుభూతి అద్భుతమైనది. వాళ్ళ అనుభూతి చెందిన వారు చాలా విశేషమైన జ్ఞానవంతులుగా మారుతూ ఉంటారు. అంత గొప్ప శక్తిని మనకు అందిస్తూ కర్ణాటక మరియు తెలుగు రాష్ట్రం మధ్యలో ఉన్న మంత్రాలయం పేరే మంత్రాలయం. మంత్రాల ఆలయం, మంత్రాలయం నదీ తీరంలో ఉంటుంది. ఎంతో మందికి వాళ్ళ కోరికల్ని తీరుస్తూ ఇంకా ఆ స్వామివారు జీవ సమాధి అయ్యుంటారు. కానీ ఆ ఒక ఆత్మ సజీవంగానే అక్కడే ఉంటూ భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటాను అని వచనాన్ని ఇచ్చి ఆ స్వామివారు సజీవంగా ఆ ఒక దీక్షని తీసుకున్నారు. సజీవంగా అంటే మనం ఎంతో మంది గురువుల్ని చూసిండొచ్చు. ఒకరినొకరు పోల్చుకోకూడదు. వీళ్ళ తత్వాలు వేరు, వాళ్ళ తత్వాలు వేరు, వాళ్ళ తత్వాలు వేరు. ఆ గురువాక్యాలని మనం స్వీకరిస్తున్నాము, గురువుగా పూజిస్తున్నాము, అంత మంచిదే. కానీ ఇక్కడ విశేషంగా రాఘవేంద్ర స్వామి అనే లోపు మనకొచ్చేది ఒకటే. వాళ్ళు సంకల్పంతో సమాధి స్థితికి వాళ్ళు ఇలా నడుచుకొని వెళ్ళి ఆ ఒక సమాధి స్థితిలో ధ్యానానికి కూర్చుంటే తర్వాత భక్తులు వాళ్ళని అదే విధానంగా ఆ ఒక బృందావనాన్ని నిర్మాణం చేశారు. మనకి ఇలాంటి వాళ్ళు మనకి ప్రచలితంలో ఉన్నవారు ఇద్దరు మనకి కనబడతారు దక్షిణ భారతంలో. ఎవరెవరు చెప్పండి? ప్రచలితంలో ఉన్నవారు అంటే మనకి బాగా అర్థం చేసుకునేవారు. ప్రచారంలో ఉన్న వారిలో మనకి బాగా దగ్గరగా సన్నిహంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం పొందిన వారు ఇద్దరు ఉంటారు. ఒకరు రాఘవేంద్ర స్వామి, మరొకరు కాలబ్రహ్మ. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. మరొకరు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలచక్రాన్ని మనకి అందించారు వాళ్ళు. వాళ్ళు ఒక మహాజ్ఞానులు. అయితే వీళ్ళు పూర్వంలో ఒక రోజు ఇలాగే ప్రవచనాల్ని అందిస్తూ
ఊరు ఊరు వెళ్తూ మంచి మాటల్ని తెలియచేస్తూ ఉపదేశం చేస్తూ భక్తులకి భక్తి మార్గాన్ని బోధిస్తూ ఒక చోటు కూర్చొని ఉంటే ఒక దురంకారి మహారాజు ఉంటాడు. దురంకారి ఆ మహారాజు. వీళ్ళు ఎవరికైనా అనారోగ్యం ఉంటే వాళ్ళు ఆరోగ్యవంతులు అయిపోయేవారు. ఈ స్వామీజీని మాట్లాడేలోపు గురువు గారు రాఘవేంద్ర స్వామి సంతానం లేని వారికి వీళ్ళ దృష్టి పడితేనే వాళ్ళకి వచ్చే సంవత్సరంలో సత్సంతానం అయ్యేది. అదే విధానంగా ఎంత పరమ దారిద్రంలో ఉన్నా వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చేవారు. అంత అద్భుతమైన శక్తి రాఘవేంద్ర స్వామి. అలా చేస్తూ అలా ప్రచారం చేస్తూ ఎన్నో విచారాల్ని బోధిస్తూ ఒక అద్భుతమైన అంటే శక్తిని బోధిస్తూ ఎప్పుడు కూడా మనము అహింస పరమో ధర్మ అంటూ బోధిస్తూ వెళ్ళారు. అహింస పరమో ధర్మ అంటూ బోధిస్తూ వెళ్ళారు. ఒక్కరిని హింసించేవారు కాదు, ఒక్కరి చేతిలో ఒక్కరి సహాయం తీసుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పాద సేవనో లేదో వాళ్ళు ఏదో అనారోగ్యం ఉందని ఒక్కరి చేతిలో కూడా సేవని కూడా అందించుకోలేదు. వాళ్ళు అంత గొప్పవారు. ఎంత కరుణామయ మూర్తి అంటే గోమాతకి పోల్చేవాళ్ళు అందరూ. అంత కరుణామూర్తి, కోపమే వచ్చేది కాదు. గొప్ప అద్భుతమైన శక్తి వాళ్ళలో ఉండేది. అటువంటి దివ్యమూర్తి ఇప్పుడు కూడా అదే రూపంగా అక్కడ సజీవ సమాధి స్థితికి వెళ్ళి మనకి ఆ బృందావన రూపంలో దర్శనమిచ్చి ఇప్పుడు కూడా ఎంతో భక్తుల కష్టాలని దూరం చేస్తూ ఉన్నారు. పూర్వంలో వాళ్ళు అలా చేస్తూ ఉండే సమయంలో ఒక దురంకారి మహారాజు, ఈయన బ్రాహ్మణుడు కదా, సరే ఇతను మనం పరీక్షిద్దాం, ఇతనిలో ఏ గొప్పతనం ఉందో చూద్దామని చెప్పి 2 కంచాల్లో మాంసాన్ని పెట్టి ఎర్రటి బట్టని కప్పి దాన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వాళ్ళు, నేను ఈ ప్రాంతానికి రాజుని, ఇదిగో మా నుంచి మీకు ఇది అందిస్తున్నాం, దీన్ని స్వీకరించండి అంటారు. ఆల్రెడీ ఆ రాఘవేంద్ర స్వామి ఇలా నీళ్లు తీసి అలా చెల్లి అక్కడ పెట్టండి అంటాడు. చూడరా ఇందులో ఏముంది అంటే, మీరు ఏమిచ్చినా మాదే కదా, అక్కడ పెట్టండి అంటారు. సరే ఇంకొక కొంచెం వస్తుంది, దానికి నీళ్ళు వేసి అలా పెడతారు. అలా పెట్టేలోపు మీకు అందిస్తున్నది ఇదే చూడండి అని ఇలా తీస్తాడంతే. తీసేలోపు అందులో వజ్ర వైడూర్యాలు, రత్నం, బంగారు అయిపోయింది. అతను ఏ మాంసం అయితే పట్టుకొని వచ్చాడా, అంత గొప్ప మహామూర్తి. ఆ క్షణంలో ఆ దురంకారి మహారాజు, ఆ నాస్తికుడు అన్ని వదిలేసి స్వామి పాదసేవకే ఉండిపోయాడు జీవితం. అంత గొప్ప శక్తియుతమైన రాఘవేంద్ర స్వామి. ఇప్పుడు అంతే, ఎంతో మందికి ఇదేదో నెగిటివ్ ఎనర్జీ అంటూ, లేదా వాళ్ళపైన ఏదో బ్లాక్ మ్యాజిక్ అయిపోయిందనో, లేదా ఇంకేదో మాకు చెడు జరుగుతున్నాయి అనుకునే వారు వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేసి ఆ ఒక్క స్వామి వారు దర్శనం చేసుకొస్తే అవన్నీ వెళ్ళిపోతున్నారు. ఎంతో మందికి సంతానం లేదు అనుకునేవారు వాళ్ళ పేరు చెప్పి, స్వామి మేము మీ పేరు పెట్టుకుంటాము, మాకు సంతాన యోగం కావాలి అంటే అటువంటి వారికి కలలోనే వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉన్నారు, వాళ్ళ కోరికలు తీర్చేస్తున్నారు. ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా, దారిద్రంలో ఉన్నా తెలియకుండానే నిదానంగా బయటికి తీసుకువచ్చేస్తాడు. అంత గొప్ప శక్తియుతమైన రాఘవేంద్ర స్వామి. నమ్మాలే కానీ నమ్మితే మీకు ఏదైనా అందిస్తారు. అంత గొప్ప విద్యావంతులైతే పరిపూర్ణంగా రాఘవేంద్ర స్వామిని చాలా ఆరాధిస్తారు. ఎంతో మంది రాఘవేంద్ర స్వామిని ఆరాధించిన వారు ప్రస్తుతం ఉన్నతమైన స్థానాల్లో, అధికారంలో ఎన్నో వేల మంది అలంకరించబడి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం కూడా. అంత గొప్ప శక్తి రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి గురించి ఎంత తెలియచేసినా తక్కువే, ఎంత వివరించినా తక్కువే. అంత గొప్ప గురువు ఈరోజు ఆరాధన జరుగుతూ ఉంటుంది. మనమంతా కూడా ఆ గురువు అనుగ్రహం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వాళ్ళ ఒక్క రోజులో చిన్న ఒక క్షణంలో జరిగిన ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఒక 3 నిమిషాలు మాట్లాడుకున్నాం. అదే మనకి పుణ్యఫలము అని భావిద్దాం. మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి అన్న రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఇప్పుడు కూడా అక్కడ వెళ్తే ఆ అనుభూతి మీరు చెందుతారు. స్వామి ఇక్కడ ఉన్నారు, మనకి దర్శనం ఇస్తున్నారు అనే అనుభూతి మనకి తెలుస్తుంది.
ఒక మహారాజుగా కూర్చొని ప్రజలకి దర్శనమిస్తూ ఉంటే మహారాజు దృష్టి మనపై పడంగానే మన శరీరము మరియు మన పంచేంద్రియాలు అనుభూతి చెందుతాయి, రాజు దృష్టి పడతాయి. అదే విధానంగా ఆ బృందావనాన్ని చూసేలోపే మనకు ఆ అనుభూతి చెందుతుంది. గురువుగారు మనకి దర్శనం ఇచ్చారు, మనల్ని చూస్తున్నారు అనే ఒక అద్భుతమైన శక్తి మనకు కనబడుతుంది. అంత అద్భుతమైన శక్తి ఆ ఒక మంత్రాలయ క్షేత్రంలో ఉంది. మీకు ఏ సంకటం ఉన్నా, ఎటువంటి బాధాకరమైన విషయం ఉన్నా మీరు ఒక్కసారి అయినా వెళ్ళిరండి, ఆ అనుభూతి చెందండి. మంత్రాలయంలో ఆ అనుభూతి మీరు ఎప్పుడైతే చెందుతారో మీ జీవితం పావనం అయిపోయింది. ఇంకా దానికి మించిన శక్తి ఇంకొకటి లేదు. స్వంతంగా నేను అనుభూతి చెందాను. అంత గొప్ప శక్తి, అంత గొప్ప అనుభవం నాకే జరిగింది. ఇది చాలా మంచి విషయం. కొన్ని విషయాలు మాధ్యమం త్రూనో లేదో ఇటువంటి విషయాలు చర్చించకూడదు. అటువంటి విషయాలు ఎన్నో అనుభూతి నేనే చెందాను. కానీ ఈరోజు మీకు అందరికీ ఇటువంటి భాగ్యము, మనం ఈరోజు గురువుల గురించి మాట్లాడుకోవడం కూడా మన భాగ్యమే అని నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను. ప్రజలందరికీ ఈరోజు రాఘవేంద్ర స్వామి ఆరాధన జరుగుతూ ఉంటుంది. మీరు రాఘవేంద్ర స్వామిని విశేషంగా ప్రత్యేకంగా పూజించండి. రాఘవేంద్ర స్వామి విగ్రహం ఉంటే పూజించండి. ఏదో రాఘవేంద్ర స్వామి మహామంత్రం పూజాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చావర్తాం కల్పవృక్షాయ నమతాం కామదేవి అంటూ ఈ మంత్రాన్ని, ఈ శ్లోకాన్ని ఒక 108 సార్లు జపించండి. ఖచ్చితంగా మీ సంకల్పం సిద్ధిస్తుంది. వాళ్ళు నామస్మరణ తెలుసుకొని నాకు ఇది జరగాలి అంటేనే జరుగుతుంది. అటువంటిది ఈ రోజుల్లో మనం ఇటువంటి గురువారం రోజు మహామంత్రాన్ని జపించి ఆ రాఘవేంద్ర స్వామి ఆరాధన, ఆ రాఘవేంద్ర స్వామి కరుణా కృపా కటాక్షలు మనం ఎందుకు పొందగలము. ఖచ్చితంగా జరుగుతుంది. ప్రయత్నించండి. ఈరోజు ఎప్పుడు కూడా మీకు చాలా విషయాల గురించి తెలియచేస్తూ ఉంటాను. చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు గురువు గురించి అయితే మనం తెలుసుకున్నాం. అదే విధానంగా ఈ గురువు జీవితం, అదే విధానంగా ఆధ్యాత్మిక శక్తి చాలా అద్భుతమైనది. ఎన్నో అద్భుతాల్ని సృష్టించగలదు కూడా. కానీ ఆ అద్భుతమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రకృతి నుంచినే వస్తుంది. ఆ ప్రకృతిలో ఆ శక్తిని మనం పొందాలి అంటే అన్నిటిపైన కూడా, ప్రతి జీవరాశి పైన కూడా ప్రేమ, కరుణ అనేవి ఉండాలి. అప్పుడే ఆ శక్తి అనేది మనపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. భక్తి మార్గం అనేది జీవితంలో మనకి మంచి దారిని, ఉన్నతమైన స్థానాన్ని, మంచివాడిగా మార్చడానికి అద్భుతమైన దారి భక్తి మార్గం. ఆ దానికి మించింది ఇంకొకటి లేదు. ఎవరైతే భక్తి మార్గాన్ని ఎన్నుకుంటారో వాళ్ళు ఉత్తమ స్థానాన్ని అలంకరిస్తారు. ఎప్పుడు కూడా జీవితంలో ఎంత డబ్బులున్నా కూడా మీరు జ్ఞానాన్ని కొనలేరు. మీ దగ్గర డబ్బులుంది అనుకోండి, ఒక స్కూల్ కట్టించేయచ్చు. లేదా మీ పిల్లలకి జ్ఞానం కావాలని ఒక మంచి స్కూల్ కట్టివ్వచ్చు మీరు. కానీ జ్ఞానాన్ని ఇవ్వచ్చా? ఇవ్వలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గరైనా డబ్బులుంటే, డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవ్వచ్చు, డబ్బులుంటే ఎంపీ అవ్వచ్చు, డబ్బులుంటే సీఎం కూడా అవ్వచ్చు. ఏ దానికైనా డబ్బులుంటే ఎటువంటి రాజకీయ వ్యక్తి అయినా అవ్వచ్చు. కానీ అదే డబ్బులుంటే ఒక ఐపీఎస్ అవ్వగలరా? అదే డబ్బులు ఉంటే ఖర్చు పెట్టి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలరా? అవ్వలేదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఈఎస్, ఐఎఫ్ఎస్ ఇటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన పదవిలో కూర్చోవాలంటే డబ్బులతో సాధ్యం కానిది. అటువంటి స్థానంలో కూర్చోవాలంటే మీలో ఉండాల్సినది జ్ఞానం మాత్రమే. అటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే గురువుల అనుగ్రహం కావాలి. అప్పుడే ఖచ్చితంగా మీ జీవితంలో గురువుల అనుగ్రహంతో ఉన్నత జ్ఞానాన్ని పొందొచ్చు. ఆ జ్ఞానం పొందారు అంటే ఖచ్చితంగా మీరు జీవితంలో ఉత్తమ స్థానంలో అలంకరింపబడతారు. అందుకే గురువులకి గౌరవిస్తూ, సంప్రదాయాల్ని పాటిస్తూ మనం జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాం. జ్ఞానం పొందాలంటే చాలా పరీక్షలు కూడా ఉంటాయి. అంత ఈజీగా రాదు. ఇప్పుడు పాలు ఉంది, పాలు పెరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అప్పుడు పాల కన్నా విలువ పెరుగుతుంది, అవును కదా? తర్వాత ఆ పెరుగులో నుంచి
నెయ్యవడానికి కాస్త టైం తీసుకుంటుంది. అప్పుడు పెరుగు కన్నా విలువ నెయ్యిది ఎక్కువ అవుతుంది. ఎందుకు పాలకి ఉన్న విలువ కన్నా ఎక్కువ విలువ పెరుగుకి, దానికన్నా ఎక్కువ విలువ నెయ్యి? ఈ మూడు పాల నుంచినే కదా అయిండేది. దీనికి ఎందుకు తక్కువ విలువ, దానికన్నా ఎక్కువ విలువలు ఇక్కడ ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? అందులో మార్పు రాగానే ఎందుకు విలువలు పెరుగుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? పాలు గోవు నుంచి తీసుకుంటాం, తర్వాత అది పెరుగు అవ్వడానికి 8 గంటలు టైం తీసుకుంటుంది అనుకుందాం. ఆ 8 గంటల్లో ఆ పాలు పెరుగుగా మారుతుంది. చూడండి, అందులో జరిగే పరివర్తనలో అది ఎంతో బాధను అనుభవిస్తుంది. ఎంతో కఠినంగా అది ఆ పెరుగుగా మారుతుంది. ఆ బాధతో ఆ కఠినమైన పరిస్థితిని ఎదిరించి పెరుగుగా మారిన వెంటనే దాని విలువ మరింత పెరుగుతుంది. మరియు ఆ పెరుగుగా మారిన పెరుగుగా మారిన మరియు పెరుగు మళ్ళీ నెయ్యిగా మారాలి అంటే మళ్ళీ అందులో నీళ్లు పోయాలి, చిలకాలి. అక్కడ పరివర్తన జరిగేటప్పుడు ఎంతో బాధని, ఎంతో చేంజెస్ భరిస్తుంది. తర్వాత వెన్న అవుతుంది. మళ్ళీ ఆ వెన్నని నీళ్ళల్లో మళ్ళీ ఆ వెన్నని బాగా వేడి చేస్తే అందులో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోయి నెయ్యిగా మారుతుంది. అర్థం చేసుకోండి, ఆ నెయ్యిగా మారితే ఆ నెయ్యిలో దీపం వెలిగిస్తాం, అందు నుంచి 100 మందికి వెలుగు అందుతుంది. అదే పాలల్లో దీపం వెలిగించగలమా? పాలల్లోనే నెయ్యి ఉంది కదా. ఇదే సూక్ష్మం. దీన్నే సూక్ష్మంలో మోక్షము అంటాం. పాలల్లో దీపం వెలిగించలేం, కానీ పాల నుంచి తీసిన నెయ్యితో దీపం వెలిగించవచ్చు. సూక్ష్మంలో మోక్షము అనే దానికి ఇదే ఉదాహరణ. అలాగే మన జీవితంలో మన విలువలు పెరగాలంటే మనం ఎన్నో కఠినమైన పరిస్థితుల్ని ఎదిరించి జ్ఞానాన్ని పొందాలి. ఎన్నో పరీక్షలు, ఎన్నో అవమానాలు ఎన్ని మీరు అనుభవించినా ఖచ్చితంగా మీరు ఏదో ఒకరోజు గొప్ప స్థానంలో నిలబడతారు. మీ పైన మీరు నమ్మకం ఉంచండి, దేవుణ్ణి నమ్మండి, ఖచ్చితంగా శుభమే జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి. చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.